భావి భారత పౌరులు. అంటే మీరు ఎంత డిసిప్లిన్గా ఉంటే రేపటి నాడు నిర్మించేటువంటి సమాజం అంత బలంగా ఉంటుంది. ఇప్పుడు యువత మొత్తం కూడా ఈ స్పోర్ట్స్కి చాలా దూరం ఉన్నారు. ఫోన్లలో గేమ్లు ఆడతారు, లేట్ నైట్లు ఆ సిరీస్లు అని చెప్పి డీజే ప్రోగ్రాంలని, జబర్దస్త్ ప్రోగ్రాంలు అని చెప్పి, లేకుంటే టిక్ టాక్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ఈ చెత్త అసలు ఎవ్వరికి ఉపయోగపడని దాంట్లో టైం వేస్ట్ చేస్తున్నారు. మొక్క ఇవ్వంగనేది మానవ ఉంగర అంటారు కదా. మీరు చిన్నతనంలో ఉన్నప్పుడే అన్ని పద్ధతులు నేర్చుకుంటే పెద్ద అయినాక మీరు ఏమనుకుంటారో ఆ లక్ష్యాలను మీరు చేరుకుంటారు. ఇప్పుడు రామాంజనేయుల్ని నేను ఒక సంవత్సరం చూస్తున్నా. ఈ పిల్లల విషయంలో చాలా కేర్గా ఉండి వాళ్ళకి ఏం కావాలనో, సరే ఆయనకి దేవుడు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది నాకు పెద్దగా ఐడియా లేదు. బట్ మా ఊరికి ఏమన్నా ఊరు చేయాలా, మా ఊరికి ఏదైనా చేయాలా, మా పిల్లలకి ఏమన్నా చేయాలనేటువంటి ఆలోచనతోన సొంత పిల్లలక మీకు ఈ కరాటా క్లాసులు పెట్టి చూపిస్తున్నట్టు మన పిల్లలు తల్లిదండ్రులు కూడా లేపుతలేరు. ఇప్పుడు పిల్లలు లేపి ఎక్సర్సైజ్ చేసుకోండి, లేకుంటే వాకింగ్ పోండి, లేకుంటే ఇంకోటి చేయండి అనేటువంటిది లేదు. నువ్వు ఎన్ని కోట్లను సంపాదించు, నీ ఆరోగ్యం బాగాలేకుంటే ఆ కోట్లు నీకు ఉపయోగపడతాయి. ఫర్ సపోజ్ మీరు ఒక ఎస్ఐ చూస్తారు, ఈ ఊరికి ఒక ఎస్పీ వచ్చిందా లేదు అంటే మేము కానిస్టేబుల్ చూడాలని కూడా భయం అవుతుంది, అంత భయపడుతుంది. అంటే మేము మాట్లాడుతున్నామంటే మా మాటల వల్ల కొంతమంది మేము ఎస్ఐ కావాలా, లేకుంటే ఎస్పీ కావాలా, లేకుంటే కలెక్టర్ కావాలనేటువంటి ఆలోచన వచ్చి మీ జీవితాలను ఇక్కడనే ఒక మార్గం వైపు నడిపిస్తారనే ఉద్దేశంతో మాత్రమే మా పని కాకపోయినా, మాకు అవసరం లేకపోయినా, పండగ ఉన్నా అన్నీ వదిలేసుకొని మీకోసం వస్తున్నామా లేదా. కాబట్టి మీ గురించి, మీ తల్లిదండ్రుల గురించి, మీ గురించి మంచిగా ఆలోచన చేసి ఈ దీపావళి సందర్భంగా మీ జీవితాలని చాలా వెలుగుల్లో, చాలా కాంతితో, కలర్ఫుల్గా మీరు బతకాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ ప్రోగ్రాంకి మరీ నన్ను పిలిచి ఈ అవకాశం ఇచ్చినటువంటి సఖ్యరి రామాంజనేయులు, మాది వెంకటేపల్లి గ్రామం. ఈరోజు మా గ్రామంలో ఉన్న పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు హెచ్ఎం మేడం గారి ఆధ్వర్యంలో నన్ను సంప్రదించడం జరిగింది. ముందుగా వాళ్ళందరికీ కూడా కరాటే నేర్పియాలి సార్ అని చెప్పి మేడం అడిగినప్పుడు, మాకు 3 నెలలే గవర్నమెంట్ ఓన్లీ లేడీస్కి మాత్రమే ఉంది అని చెప్పి అడిగినప్పుడు నేనేం చేసిన అంటే జెంట్స్ అండ్ లేడీస్ అందరికీ స్కూల్ మొత్తానికి నేర్పిద్దామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. హెచ్ఎం మేడం గారు కూడా నాకు అడగడం జరిగింది. అడిగినప్పుడు నేను వెంబడినే చేద్దాం మేడం, మాకు కంటిన్యూ చేపిద్దాం, అట్లాగే పిల్లలు గేమ్స్లలో కూడా అన్నిట్లలో దృఢంగా ఉంటేనే బాగుంటుంది, మంచిగా డెవలప్ అవుతారు, బాడీ లాంగ్వేజ్ ఇట్లంతా బాగా డెవలప్ అవుతుంది అని చెప్పి గవర్నమెంట్ స్కూల్లో మా విలేజ్లో మేము ముఖ్యంగా మా విలేజ్ విద్యార్థులందరూ కూడా ప్రతి గవర్నమెంట్ స్కూల్కి ఆదర్శంగా నిలబడాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. హెచ్ఎం మేడం కానీ, నేను కానీ, మా గ్రామ పెద్దలు కానీ, మా యువకులు కానీ అందరూ నిర్ణయం తీసుకొని దానికి మేము శ్రీకారం చుట్టాము. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు 30 మంది పార్టిసిపేట్ చేస్తే 15 గోల్డ్ మెడలు, 10 సిల్వరు, 5 బ్రౌన్ గెలుచుకురావడం జరిగింది. అది ఆల్ ఇండియా లెవెల్లో అనేక రాష్ట్రాల వాళ్ళతో పోటీ పడి గెలవడం అంటే మాకు చాలా గర్వకారణం ఉంది మా గ్రామానికి. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంకా ముందు కూడా ఇలా ఫ్యూచర్లో ఇంకా ఎన్నో అవార్డులు తీసుకురావాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు మాస్టర్ని పెట్టడం జరిగింది. మంత్లీ 10,000 రూపీస్ శాలరీ ఇస్తున్నాం మాస్టర్కి. ఆ 10,000 తక్కువనే, మాస్టర్ కష్టం ఎక్కువ ఉంది అక్కడ. ఇంకొకటి ప్రోగ్రామ్ పెట్టినప్పుడల్లా ఒక 1 lakh వరకు ఖర్చు వస్తుంది. ఒక 3 ప్రోగ్రామ్స్ అయినాయి. ఇప్పటికీ ఒక 4 lakhs వరకు ఖర్చు అయినట్టుంది. ఇంచుమించు లెక్క పెట్టుకోలేదు, పిల్లలకి ఎడుతున్నాం అని చెప్పి లెక్కలు అవన్నీ పెట్టుకోలేదు కాబట్టి ఇంచుమించు 4 lakhs వరకు అయి ఉంటుంది. అయినా ఇంకెంతైనా కూడా పర్లేదు, నా ఊరు పిల్లలు బాగుపడాలని చెప్పి నా కోరిక ఉంది కనుక వాళ్ళ కోసం నేను ఎంతైనా పెట్టడానికే రెడీగా ఉన్నా. నా చేతనైనంత వరకు నేను ఎంత పెట్టడానికైనా రెడీగా ఉన్నా. కావున గ్రామ పెద్దలు కూడా ఇంకా తరలి వచ్చి నాకు సపోర్ట్గా ఉండి మా విలేజ్ని డెవలప్ చేసుకుంటారని చెప్పి కోరుతూ అందరికీ ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్గా నిలబడితే ఇంకా ఊరిని కొంచెం డెవలప్ చేసుకునే ఒక ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరినీ వేడుకుంటున్నా. వాళ్ళు కూడా మాకు సహకారం అందించాలని చెప్పి, దీంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా ఓన్లీ గ్రామ డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తారని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. నేను ఇక్కడ కరాటే మాస్టర్ని. నేను గత 15 సంవత్సరాల నుంచి పిల్లలకు వివిధ పాఠశాలల్లో కరాటే నేర్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా రామాంజనేయులన్న సహకారంతో 1.5 year నుంచి కరాటే నేర్పిస్తున్నాను. నిన్న జరిగిన జీకే మాస్టర్ షోటాకాన్ కరాటే క్లబ్ నుంచి 22nd నేషనల్
నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్ విఐపి ఛాంపియన్షిప్ టోర్నమెంట్ జరిగింది జడ్చర్లలో. అక్కడ మన పిల్లల్ని 30 మందిని పార్టిసిపేట్ చేయించిన. మా పిల్లలు 30 మంది పార్టిసిపేట్ చేస్తే అందులో 15 మంది గోల్డ్ మెడల్ సాధించారు, 10 మంది సిల్వర్ మెడల్ సాధించారు, 5 మంది బ్రౌన్ మెడల్ సాధించారు. మా పిల్లలు చాలా స్టాండర్డ్గా ఉండి ఈ పోటీ ప్రపంచంతో ఎట్లా పోటీ పడాలి అనే దానికి నిదర్శనమే నిన్న కరాటే. అలాంటి కరాటే ప్రోగ్రాంలో మా పిల్లలు మెడల్ సాధించడం చాలా గొప్ప విషయం. దీనికి అన్నిటికీ కారణము మా అన్న రామాంజనేయులు అన్న సహకారము. 30 మంది పార్టిసిపేట్ చేస్తే 30 మంది గెలిచారు. ఇక్కడ నాకు ప్రత్యేకంగా అంటే రామాంజనేయులు అన్న మేడం వాళ్ళు, స్కూల్ హెచ్ఎం మేడం వాళ్ళు మాకు కరెక్ట్ సహకారం ఇచ్చి మీరు వేళ వెళ్ళండి, మా పిల్లలకు ఇట్లా నేర్పండి, నేను చూసుకుంటా అని ఉదయం క్లాసు స్పెషల్ క్లాసులు తీసుకొని మా పిల్లల్ని కరాటేలో నేషనల్ లెవెల్ ఉన్నాం. మాకు ఇలాంటి సహకారం ఇంకా రామాంజనేయులు అందిస్తున్నారు. వాళ్ళ సహకారంతో మేము నేషనల్ కాదు ఇప్పుడు ఇంటర్నేషనల్ వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాము. మా పిల్లలు ఒక్కరిద్దరు బ్లాక్ బెల్ట్ అయితే ఇంటర్నేషనల్లో కూడా మా పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. వెంకటాయపల్లి హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మా విద్యార్థులకు గవర్నమెంట్ ప్రోత్సాహం 3 నెలలు మాత్రమే ఉండేది. దాన్ని కంటిన్యూ చేస్తూ మా గ్రామ పెద్దలైన రామాంజనేయులు గారు సహకారం అందించడం వల్ల దీన్ని ఇదే విధంగా ఒక సంవత్సరంన్నర నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నాము. మాకు ఈ యొక్క కరాటే పోటీలు 22 నేషనల్ పోటీలకు మా పిల్లలను 30 మంది కరాటే పోటీలకు పంపించడం జరిగింది. 30 మంది విద్యార్థుల్లో 15 గోల్డ్ మెడల్స్, 10 సిల్వర్ మెడల్స్, 5 బ్రాస్ మెడల్స్ తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మా పిల్లలు ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ సహాయ సహకారాలు ఇదే విధంగా గ్రామ పెద్దలు రామాంజనేయులు గారు అందరు కూడా అందించి మా శ్రీను కూడా ఇదే విధంగా మా పిల్లల్ని ముందుకు తీసుకుపోయి నేషనల్ లెవెలే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఎదిగేటట్టుగా మా పిల్లల్ని తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలతో ముగిస్తున్నాను. పేరు మురళి, నేను 7వ తరగతి చదువుతున్నాను. మా గ్రామం వెంకటాయపల్లి. మేము సంవత్సరంన్నర నుంచి కరాటీ నేర్చుకొని మా మాస్టరు రోజు నస్కులో 4 గంటలకు లేచి 6 వరకు మా దగ్గరికి వచ్చి మాకు నేర్పిస్తూ ఉంటాడు. అలాగే నిన్న మేము జడ్చెల్లకు వెళ్ళి నలుగురితో పోటీ పడ్డాము. నలుగురితో ఒక్కొక్కరితో పోటీ పడి ఫస్ట్ ప్లేస్ వచ్చాను. నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. అలాగే మా స్పాన్సర్ పేరు శ్రీ సక్కరి రామాంజనేయులు అన్నవారికి ధన్యవాదాలు. మా మాస్టర్ పేరు శ్రీనివాస్ మాస్టరు. నా చిన్న ఉపన్యాసం. నా పేరు రాణి, నేను 7th క్లాస్ చదువుతున్నాను. మాకు సంవత్సరంన్నర నుంచి కరాటీ నేర్పిస్తున్నారు. మా మాస్టర్ పొద్దున్నే 4కి లేచి మాతోనికి 6 వరకు వచ్చేస్తారు. మేము లేచి వచ్చేస్తాం. మేము నిన్న జడ్చెల టోర్నమెంట్కి పోయి నలుగురితోని పోటీ పడి గోల్డ్ మెడల్ కొట్టుకొని వచ్చినాం. రామాంజనేయులు బాబాయ్ సహాయం చేసిండు పైసలు. నేను 6th తరగతి చదువుతున్నాను. వెంకటాయపల్లె. నేను సంవత్సరంన్నర నుంచి కరాటీకి వస్తున్నా. మా మాస్టరు వస్తాడు. మేము నిన్న జడ్చెలకు పోయినాము. నలుగురితో పోటీ పడినాము. నేను 2nd వచ్చిన. సిల్వర్ మెడల్ వచ్చిన. శ్రీను మాస్టరు, రామాంజనేయులు